హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఇవాళ అయితే హౌస్ షిఫ్టింగ్ అవుతున్నామండి. యాక్చువల్లీ అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట. లైక్ 3 అన్నప్రసన్న రోజు వెళ్ళి ఇంకా డిపాజిట్ ఇచ్చేసి సో ఫిక్స్ అయిపోయాము. జస్ట్ ఇంకా 15 days ఉందంతే. సో అందుకని చెప్పి ఇంకా యాక్చువల్గా అయితే 3 అన్నప్రసన్న అయిన దగ్గర నుంచి నాకు హెల్త్ కూడా బాగాలేదు. ఫుల్ థ్రోట్ పెయిన్, ఫీవర్ అన్నీ వచ్చాయన్నమాట. నాకు ఫీవర్ వచ్చాక 3కి ఫీవర్ వచ్చింది. సో అందుకని చాలా గ్యాప్ వచ్చేసింది. ఇంకా ఈసారి అలా ఒకేసారి హెవీ వర్క్ పెట్టుకుని స్ట్రెస్ చేసుకోకుండా కొంచెం ముందు నుంచి సర్దుకుందామని మెల్లమెల్లగా ఒక 4 days బిఫోర్ నుంచే సర్దడం అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకా రేపే అనమాట షిఫ్టింగ్ అయితే. యాక్చువల్లీ హేమచంద్కి కూడా హాలిడే అనమాట షిఫ్టింగ్ డే రోజు. సో ఇంకా కాకపోతే హాలిడే ఉన్నా పెద్ద చేసేది ఏం లేదండి. అంటే సర్దడం నేనే సర్దుతా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. బట్ వాళ్ళు కిందకి తీసుకెళ్ళడం, సామాన్లు, ఇంకా కార్లో లోడింగ్ ఇవన్నీ కూడా వాళ్ళే. యాక్చువల్లీ అసలు హౌస్ షిఫ్టింగ్ అంటే ఇంత కష్టం అంటే అంత కష్టం అనిపించింది నాకు ఫస్ట్ టైం. ఇన్ని రోజులు ఒకే దగ్గర ఉండడం వల్ల తెలియలేదు, కానీ ఎన్ని సామాన్లు ఉన్నాయో ఇప్పుడు అర్థమవుతుందండి నాకైతే. అసలు ఆ సర్దే కొద్దీ వస్తూనే ఉన్నాయన్నమాట సామాన్లు. అమ్మ ఇంకా ఎన్ని సర్దాలి అనిపిస్తుంది నాకు. బికాజ్ ఒక్కదాన్నే ఉన్నాను కదా 3 అందుకోసం అనమాట. 3 బాగానే కోఆపరేట్ చేసి వెళ్ళండి, కాకపోతే ఇన్ని సామాన్లు అనిపించింది అనమాట ఒక్కసారిగా. అండ్ మామూలుగానే కొంచెం సామాన్లు ఎక్కువ ఉన్నాయి, ఇంకా 3 పుట్టాక చాలా అయిపోయాయి. సో 3 సామాన్లు, ఇంకా నా సామాన్లు, ఇంకా అవి కాకుండా చాలా డెకరేషన్ ఐటమ్స్, ఫంక్షన్స్ జరగడం వల్ల కంటిన్యూస్గా డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఎక్కువ అయిపోయాయి. సో అవి ఎన్ని అనిపించాయో. ఇండియాలో అయితే హ్యాపీగా ప్యాకెట్స్ అండ్ మూవర్స్ పిలిపిస్తే వాళ్ళే సగం సర్దేస్తారు, కానీ ఇక్కడ అలాంటి ఆప్షన్స్ ఏమి ఉండవు కాబట్టి అన్నీ మనమే సర్దుకోవాలి. బట్ ఇట్స్ ఓకే. ఇంకా మెల్లమెల్లగా స్టార్ట్ చేశాను. చాలా వరకు ఫినిష్ అయిపోయిందిలేండి, బికాజ్ బట్టలు అవన్నీ అయితే నేను బిఫోరే ప్యాక్ చేసేసాను. ఆల్రెడీ ఆ వ్లాగ్ కూడా పోస్ట్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోతే ఆ వ్లాగ్ కూడా చూడండి మిస్ అయితే. సో బట్టలన్నీ కూడా ప్యాకింగ్ అయిపోయాయి, కానీ బట్టల కన్నా మెయిన్ చిన్న చిన్న వస్తువులే చాలా ఉంటాయి కదా, సో అవే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇంకా నేను చదువుతుంటే హేమచంద్ మాత్రం పక్కన కూర్చొని జోక్స్ వేస్తూ ఉన్నాడు అనమాట. పెట్టించగలను నువ్వు కాకపోతే నాయుడు వచ్చాక పెట్టిస్తా, లేకపోతే ఆశిస్తో పెట్టిస్తా. కావాలి పెడతావా? వద్దా పని చేయట్లేదు అంటారు. మనం చేసే పనులు ఎలా ఉంటాయి? నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇంకా నేను అన్నీ సర్దుతూ ఉంటే ఏం సర్దట్లేదని అంటున్నానని చెప్పేసి ఒక్కొక్కటి కిందకి తెచ్చి నేను పని చేస్తున్నాను అని చూపిస్తున్నాడు అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఫైర్ అలారం. యాక్చువల్లీ రీసెంట్గానే పెట్టించారు, నేను ఆల్రెడీ చెప్పాను కదండి. అప్పటి నుంచి పెయింట్స్ కూడా వేయలేదనమాట. సో అది ఒకసారి టెస్ట్ చేస్తున్నాను. ఇంకా దాని తర్వాత నాకైతే సామాన్లు చాలా వరకు అయిపోయింది. కిచెన్లో కూడా ఆల్మోస్ట్ సర్దేశాను. ఇంకా లైక్ ఫ్రిడ్జ్లో ఐటమ్స్, ఇంకా కొన్ని చాలా చిన్నవి ఉన్నాయి తప్పించి ఆ చిన్నవే టైం పడతాయి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సరే నాన్న, ఏం చేస్తున్నావు నాన్న? నువ్వు సర్దమన్నా నేను సర్దుకుంటా, ప్లీజ్ నాన్న. నువ్వు ఇప్పుడు వీడియో కాల్ సర్దకపోతే ఎవరు అడగరు నాన్న. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. అన్నేమో కష్టపడుతున్నాడు, అమ్మతనం నాన్నతనం. ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. నాకైతే ఓపిక అయిపోయిందనమాట. మళ్ళీ మొన్నట్లాగే ఫుల్ టైర్డ్గా అనిపిస్తుంది. సో ఇంకా అంత స్ట్రెస్ తీసుకోకుండా పడుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 11:40, ఆల్మోస్ట్ 12 అవుతుంది. హేమచంద్ ఏమో బయటికి వెళ్ళాడు, టైంకి ఉండరు అనమాట. సో ఏం చేస్తాం, తప్పదు ఇంకా మనకి. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది ప్యాకింగ్. కబోర్డ్స్ కూడా అన్నీ ఖాళీ అయిపోయాయి. ఇంకా
ఆ ర్యాక్ ఒక్కటి పైన కొన్ని ఉన్నాయి, అవి కూడా ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో అందుకని చెప్పేసి ఉంచాను, బికాజ్ లాస్ట్లో కవర్లో పెట్టేద్దామని. ఫుడ్ ఐటమ్స్ కదా, మళ్ళీ అదే కవర్ అయితే ఈజీగా మళ్ళీ సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఉంటుందని. అవి కూడా ఓన్లీ బిస్కెట్స్, చాక్లెట్స్ మొన్న ఫంక్షన్ చేసినప్పుడు పెట్టినవి. ఈ కబోర్డ్ ఖాళీ అయిపోయింది. ఇవి 3 ఒక క్లిప్ తెచ్చి పెడితే, యాక్చువల్లీ ఇక్కడ ఒక క్లిప్ చూసాను నేను, క్లిప్ పెడితే అది సరిపోతుంది. 3 బ్యాగ్లో పెట్టేస్తాను ఇంకా. సో బెడ్రూమ్ అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిచెన్ అయితే నేను ఆల్మోస్ట్ సర్దాను చాలా వరకు అంటే చాలా వరకు కాదులేండి. ఇంకా గ్రాసరీస్ ఉన్నాయి, అండ్ పైన చిన్న చిన్న కిచెన్ ఐటమ్స్ అండ్ ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు హేమచంద్ వచ్చుంటే సర్దేసేదాన్ని, బట్ ఇంకా నాకు ఓపిక అయిపోయింది, నిద్ర కూడా వస్తుందన్నమాట. మళ్ళీ టైర్డ్ అయ్యి మళ్ళీ స్ట్రెస్ తీసుకొని మళ్ళీ మూల పడేదానికన్నా రేపు ప్రశాంతంగా చేసుకుందామని అనుకుంటున్నాం. వీళ్ళు అవన్నీ తీసుకెళ్ళి అటు ఇటు షిఫ్ట్ చేసే టైంలో నేను చేసేస్తాను. ఇది ఈ ఇంట్లో లాస్ట్ వ్లాగ్ అనమాట, లాస్ట్ ఇంట్రడక్షన్. యాక్చువల్లీ ఇవాళ అయితే షిఫ్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా మేము వెళ్ళడమే బ్యాలెన్స్ అనమాట. చూసారా 3 ఏమో తెలియదు కానీ ఇద్దరం అనుకుంటే సేమ్. చెప్పు, నువ్వు కూడా చెప్పమ్మా. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? ఇద్దరం అనుకోకుండా సేమ్ వేసుకుంటాం అనమాట. రోజు ఇదే జరుగుతుంది. అంటే మేబీ నేను నా వార్డ్రోబ్ నుంచి ఒక టీషర్ట్ తీస్తున్నా, సేమ్ అదే కలర్ 3 కూడా వేస్తున్నా. ఎందుకో నాకు తెలియదు, మేబీ ఆ రోజు నా మైండ్లో ఆ కలర్ నచ్చుతుందే ఏమో తెలియదు అనమాట. సో ఒక 4-5 టైమ్స్ అదే జరిగింది రీసెంట్గా అయితే. చెప్పు. సో మొత్తం అయితే ప్యాకింగ్ అయిపోయింది, వెళ్ళిపోవడం అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళి సర్దుకోవడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. నేను చూసారు కదా, నన్ను ఇగ్నోర్ చేయండి, చాలా బాత్ చేసి అలాగే ఉన్నాను అనమాట. అట్లీస్ట్ క్రీమ్ కానీ పౌడర్ కానీ ఏం రాసుకోలేదు. సో అందుకే అలా ఉంది. హెయిర్ కూడా కోంబ్ చేసుకోలేదు, సిరం పెట్టలేదు, హెడ్ బాత్ చేసి ఇంకా అలాగే కూర్చున్నాను, బికాజ్ నా దగ్గర ఏం సామాన్లు లేవు. ఇంకా రూమ్ అయితే మొత్తం ఎంప్టీ చేస్తాము, హాల్, కిచెన్ అన్నీ చెప్పు అన్నీ ఎంప్టీ చేస్తాము. ఇంకా బ్యాలెన్స్ అయితే ఏం లేవు, మ్యాక్సిమం ఒకే ఒక బాక్స్ ఉందన్నమాట ఫ్రిడ్జ్లో ఐటమ్స్, అదొక్కటి తీసుకెళ్ళాలంతే. ఇంకా మేమిద్దరం వెళ్ళాలి, అంతే కదా నాన్న, అంతే కదా నాన్న. చెప్పు, మాట్లాడు మరి. సో అదనమాట. ఇప్పుడైతే ఇంకా హేమచంద్ వాళ్ళు వస్తే స్టార్ట్ అయిపోవడమే. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి వీడియోస్ షూట్ చేద్దాం అనుకున్నానండి, బట్ ఫుల్ హడావిడిలో సర్జరీ చేయాలి, అక్కడికి వెళ్ళిపోవాలి అనే దీంట్లో ఉన్నాం కదా. సో అంత షూటింగ్ అయితే చేయలేదు, దట్టు ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. సో ఇంకా ఇప్పుడు ఫ్రీగా ఉన్నాము, అన్నీ వెళ్ళిపోయాయి కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళాక సర్దడం ఉంటుందన్నమాట, మళ్ళీ బిజీ అయిపోతాం. సో అదనమాట. ఇంకా మేబీ ఈ ఇంట్లో అయితే ఇదే లాస్ట్ షూట్. లాస్ట్ అని చెప్పలేంలేండి, మాకు అక్కడ నచ్చకపోయినా అక్కడ కన్వీనియంట్గా లేకపోయినా మళ్ళీ ఇక్కడికే వస్తాం, బికాజ్ ఈ హౌస్ బాగా అలవాటు అయిపోయింది అన్నమాట మాకు. ఈ హౌసే కానీ ఈ ఏరియా కానీ ఫుల్గా అలవాటు అయిపోయింది, బికాజ్ స్టార్టింగ్ నుంచి ఇదే ఏరియాలో ఉన్నాము. సో నాకు కానీ హేమచంద్ కానీ ఫుల్ అలవాటు అయిపోయింది. కేవలం 3 కోసమే మూవ్ అవుతున్నాం అనమాట. ఎందుకు మూవ్ అవుతున్నాం అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో అందుకని చెప్తున్నాను. ఒకవేళ అక్కడ నాకు ఏరియా నచ్చకపోయినా, బికాజ్ మాకు ఏరియా డీసెంట్ ఏరియా అని చెప్పి తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నా నేను తర్వాత చెప్తాలేండి, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. అక్కడ ఏరియా నచ్చకపోయినా, హౌస్ నచ్చకపోయినా, ఓనర్స్ నచ్చకపోయినా, చుట్టుపక్కల నచ్చకపోయినా మళ్ళీ ఇదే ఇంటికి ఇదే రూమ్లోకి వచ్చేస్తామన్నమాట. సో ఇదనమాట నా రూమ్. చూడండి ఎంత ఎంటీగా ఉందో. ఫర్నిచర్ అయితే అక్కడ మొత్తం ఉంది కాబట్టి ఏం తీసుకెళ్ళట్లేదు. డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి తీసుకెళ్ళాము, అదే దాంట్లో ఇంకేం తీసుకెళ్ళా. బెడ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకేం తీసుకెళ్ళా. ఏమైనా కావాలంటే తీసుకెళ్ళచ్చు అనుకున్నాం, బికాజ్ ఈ హౌస్లో ప్రతి ఒక్క వస్తువు మేమే కొనుక్కున్నాం అనమాట. మేము కొన్న సామాన్లు అన్ని, బెడ్ దగ్గర నుంచి మ్యాట్రీస్, వార్డ్రోబ్స్ అన్నీ మావే అనమాట. సో ఏమైనా కావాలంటే మళ్ళీ మేము వచ్చి తీసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం దానికి. సో అదనమాట విషయం అయితే. సో ఫైనల్లీ స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ టెస్కో కోసం ఆగామన్నమాట. హేమచంద్ లోపలికి వెళ్ళారు, ఇంకా 3 బజ్జు ఉన్నాడు అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడే ఉన్నా నేను 3 ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. 11 అయిపోయింది టైం, యాక్చువల్లీ 11:30 అయింది. సో అందుకోసం అని చెప్పి ఇంకా పడుకున్నాడు, నిద్ర వచ్చేసింది పాపం బుజ్జడికి. ఇంకా వెళ్ళాక సర్దుతానో లేదో చూడాలన్నమాట, బికాస్ నాకు ఫుల్ నిద్ర ఓపిక అయిపోయిందనమాట. డైలీ వర్క్ చేస్తున్నాను కదా, ఈ 2-3 డేస్ కొంచెం సర్దే పని ఉంది కదా, అందుకోసమని. సో ఫైనల్లీ హౌస్ షిఫ్ట్ అయితే అయిపోయామండి. ఇంకా నిన్న మొన్న అయితే కంప్లీట్గా సర్దడంలోనే పడ్డాను అనమాట, అందుకని ఇంకా వ్లాగ్ కూడా ఏం చేయలేదు.
నిన్న ఫుల్గా ప్యాక్ చేసేసా, సర్దేశాక ఇంకా నిన్న అయితే బయటకు వెళ్ళాను అనమాట. అసలు ఏమున్నాయి స్టోర్స్ చూద్దాము, ఇంకా వెజిటబుల్స్ కూడా ఏం లేవు. సో ఫుడ్ తినడానికి అని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళి కొన్ని వెజిటబుల్స్ అయితే తెచ్చుకున్నా. దగ్గరలో ఒక స్టోర్ ఉంది, దగ్గరేం కాదులేండి, యాక్చువల్గా అక్కడికి ఇక్కడికి కొంచెం కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏరియా బాగుంది, లొకేషన్ బాగుంది, ఇంకా హౌస్ కూడా బాగుంది. కాకపోతే డిఫరెన్సెస్ ఏంటి అంటే ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మాకు అక్కడ 5 minutes డిస్టెన్స్లో చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా జస్ట్ ఒక 5 minutes బయటకి రాగానే వెజిటేబుల్స్ కానీ ఇంకా ఇండియన్ గ్రాసరీస్ కానీ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ దొరకట్లేదు అనమాట. ఇక్కడ కొంచెం లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ 5 minutes ఉండేదాల ఇక్కడ 15 minutes వాక్ ఉంటుంది. బస్లో కూడా వెళ్ళొచ్చు, బట్ బస్ ఏంటంటే బస్లో వెళ్ళినా కానీ ఈజీగా 10 minutes పైనే పడుతుంది, 12 minutes పడుతుంది బస్ కోసం వెయిటింగ్ మళ్ళీ. సో దానికన్నా వాకింగ్ కొంచెం ఏమున్నాయి ఏంటి అని చూసుకుంటూ వెళ్దామని చెప్పేసి నేనైతే ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాను. ఇంకా వచ్చేటప్పుడు మాత్రం హేమచంద్కి కాల్ చేస్తే కార్ తీసుకొచ్చారు. బికాజ్ మనం కొనే సరుకులు ఎక్కువ ఉంటాయి కదా, దట్టు ఏమీ లేవన్నమాట. సో అన్నీ తీసుకోవాలి కదా, ఇంకా 3 hours కష్టం అని చెప్పేసి ఇంకా వచ్చేటప్పుడు ఫోన్ చేస్తే హేమచంద్ వచ్చి తీసుకొచ్చారనమాట. ఇంకా ఇవాళ కూడా జస్ట్ కొన్ని ఐటమ్స్ కోసమని బయటకు వెళ్తున్నాను. దీనికంటే మెయిన్గా ఫ్రిడ్జ్లో ఐటమ్స్, ఫ్రీజర్లో పెట్టుకునే స్టోరేజ్ కంటైనర్స్ కోసం వెళ్తున్నా. బికాజ్ ఇక్కడ ఫ్రిడ్జ్ వచ్చేసి చాలా చిన్నది ఇచ్చారు. సో దాన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే చిన్నదైనా సరిపోతుందని ఫీలింగ్తో ఉన్నాను. సో మ్యాక్సిమం ట్రై చేద్దామని చెప్పి నిన్న కొన్ని తీసుకున్నాను. యాస్డా కాదు, ఆల్దీకి వెళ్ళామన్నమాట. అక్కడ కొన్ని స్టోరేజ్ కంటైనర్స్ తీసుకున్నా, జస్ట్ 6 తీసుకున్నా చిన్నవి, అవి బాగున్నాయి. సో దాంట్లోనే పెద్దవైనా ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో చూద్దామని అయితే వెళ్తున్నాను ప్రజెంట్ అయితే. ఇంకా నేనేదో నార్మల్గా ఎక్స్ప్లోర్ చేస్తుంటే నాకు మసాలా బజార్ అని ఒక స్టోర్ దొరికిందండి. నాకైతే ఏషియన్ స్టోర్ దొరికిందనమాట దగ్గరలో. యాక్చువల్లీ నేను మళ్ళీ ఇల్ఫోర్డ్ దాకా వెళ్ళాలేమో ఇండియన్ గ్రోసరీస్కి అనుకున్నా, బట్ దగ్గరలోనే దొరికింది. అన్నీ చాలా బాగా దొరికాయి. అండ్ దట్టు మీట్ అయితే చికెన్, ల్యాంబ్, ఫిష్, ప్రాన్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయి. అండ్ దట్టు ఫ్రెష్గా దొరుకుతున్నాయి అన్నమాట. ఇల్ఫోర్డ్ కన్నా నాకు ఇక్కడైతే చాలా ఫ్రెష్గా అనిపించాయి. సో చాలా హ్యాపీ అనిపించింది. మనకి ఏమున్నా లేకపోయినా ఇండియన్ గ్రాసరీస్ అయితే మస్ట్ అండ్ షుడ్ కదండి. సో అవైతే కంపల్సరీ. సో ఫైనల్లీ షాపింగ్ అయితే ఫినిష్ అయిందండి. ఫినిష్ అంటే నేను చేసిన పని ఏంటంటే నాకు ఎవ్రీ సండేనే గుర్తొచ్చిందో ఏమో షాపింగ్ చేయాలని. సండే కాబట్టి తొందరగా షాప్స్ క్లోజ్ చేస్తారనమాట. అండ్ కొన్ని అయితే ఎత్తుక్కొని వచ్చాను, షాప్స్ అయితే చూసుకొని వచ్చా. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. ఈ ఏరియాలో హౌసెస్ బాగున్నాయండి, మెయిన్గా గ్రీనరీ అనమాట. ప్రతి ఇంటికి మొక్కలు, గార్డెన్ కూడా మ్యాక్సిమం అన్ని ఇళ్ళకి పెద్దగానే వచ్చిందనమాట. సో ఆ గార్డెన్ వల్ల కొంచెం హౌసెస్ అన్నిటికీ కూడా లుక్ వచ్చాయి అనమాట. మేము ఇప్పటిదాకా ఉన్నది వచ్చేసి ఇల్ఫోర్డ్ కదా. నేను స్టార్టింగ్ నుంచి లండన్ వచ్చిన దగ్గర నుంచి, యూకే వచ్చిన దగ్గర నుంచి ఇల్ఫోర్డ్లోనే ఉన్నాను. సో ఈ ఏరియా కొంచెం కొత్తగా అనిపిస్తుంది నాకు. కొత్తగా ఇన్ ద సెన్స్ బాగుంది, ఏరియా డీసెంట్గా ఉంది. అండ్ దట్టు మొత్తం ఇది రెసిడెన్షియల్స్ ఉండే ఏరియా కాబట్టి కొంచెం కామ్గా అలా ఉందన్నమాట. సో ఈ పాటికే మీకు ఐడియా వచ్చి ఉంటుంది నేను మెయిన్ ఏరియా కోసం మారానని. ఏరియా కోసం అనేది సెకండరీ అన్నమాట. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి అదేంటి లైక్ స్పేషియస్నెస్ కోసం. బికాజ్ నాకు అక్కడ అంత స్పేషియస్గా లేదు, హాల్, కిచెన్ అన్నీ ఉండేవి, బట్ అంత స్పేషియస్ లేదనమాట. బికాజ్ 3 hours పాకడానికి, ఆడుకోవడానికి స్పేషియస్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. సో ఇంకా కొత్త ఇంట్లో అయితే చాలా కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. యాక్చువల్లీ చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట పోస్ట్ చేయాల్సి. ఇంక నుంచి మ్యాక్సిమం రెగ్యులర్గా పోస్ట్ చేసేస్తున్నాను అనమాట. ఆల్టర్నేటివ్ డేస్ అలా పోస్ట్ చేసి ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నా. సో యాక్చువల్లీ ఇవాళ క్లైమేట్ అయితే చాలా 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 విండీగా ఉంది. సో ఇంకా బయటకు కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంకా ఇంట్లోనే. సో మీరు మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలకే మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.